దేవుడు మనసారా కోరుకునేది మీరు ఏ దేశంలో ఉండాలి అంటే ఆనందకరమైన దేశంలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది మీ ఆత్మీయ జీవితాన్ని గురించిన చక్కని మాట. మనం ఇండియాలోనే ఉంటాం, ఆంధ్రాలోనే ఉంటాం. కానీ విచిత్రమైన మాట ఏమిటంటే మనం ఆనందకరమైన అనుభవంలో ఉన్నామా? ఆనందం అనే పదానికి వ్యతిరేక పదం తెలుసుగా మీరు అంతా చదవలేగా. ఆనందం అనే పదానికి వ్యతిరేకం దుఃఖం. ఒకవేళ ఈ మాట వినే నాటికి మీరు దుఃఖ దేశంలో ఉంటే, కన్నీళ్ళ దేశంలో ఉంటే, సమస్యల దేశంలో ఉంటే, చెప్పుకోలేని బాధ అనే ప్రాంతంలో ఉంటే, నా ఇల్లు నరకంగా ఉంది అనుకున్నా, ఎంత చదివినా ఉద్యోగం రాక నిరాశలో ఉన్నానని కన్నీళ్లు విడుస్తున్నా, చేత పైకం లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, మన మనుగడ బాధాకరంగా ఉన్న పరిశుద్ధాత్మదేవుడు వాగ్దానపూర్వకంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను మిమ్ములను ఆనందకరమైన దేశములో మీరు నివసించెదరు. అంటే దేవుని ఆలోచన ఏమిటంటే ఆనందం కలిగిన ప్రాంతంలో మన కుటుంబం ఆనందంగా, మన వ్యాపార వ్యవసాయాలు ఆనందంగా, మన భక్తి జీవితం ఆనందంగా, మన పిల్లల పెంపకం ఆనందంగా, వాళ్ళు చేసే ఉద్యోగాలు కానీ పని కానీ అంత ఆనందమయంగా ఉండాలి. ఆనందంతో నింపబడితే దాన్ని దేవుడు అంటాడు ఇది ఆనంద దేశము అని. ఒకవేళ కుటుంబాల్లో సంతోషం, సమాధానం, నెమ్మది లేకపోతే నువ్వు దుఃఖ దేశంలో ఉన్నావని అర్థం. ఆ ప్రేమించే దేవుడు అంటాడు నేను మిమ్మల్ని ఆనంద దేశంలో ప్రవేశపెడతాను.